లక్ష్మికి కంటి చూపు పూర్తిగా పోయిందని డాక్టర్ చెప్పడంతో విహరి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక లక్ష్మికి మాత్రం నీకు చూపు వస్తుందని డాక్టర్ చెప్పారంటూ అబద్ధం చెబుతాడు. విహారీ అలా బాధలో ఉండగా అనుకోకుండా సహస్ర ఫైల్ విహారీ దగ్గరికి వస్తుంది. ఫైల్ కింద పడిపోవడంతో విహారీ ఆ ఫైల్ని చూడబోతూ ఉండగా నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఈ ఫైల్ వేరే వాళ్ళది సార్, ఇది మీ ఫైల్ అంటూ ఆ ఫైల్ని విహారీ చేతికి ఇచ్చేసి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక నర్స్ రిపోర్ట్స్ని డాక్టర్కి ఇవ్వడంతో, డాక్టర్ నాకు పిల్లలు పుడతారంటారా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్, ఆ విషయం నేను ఇప్పుడే చెప్పలేను సహస్ర గారు, మీరు మీ బావని కూడా హాస్పిటల్కి తీసుకొని రండి, ఆయనను కూడా టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను ఒక నిర్ణయానికి రాగలను, కానీ పాజిటివ్గా ఉండండి, తప్పకుండా మీకు పిల్లలు పుడతారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు. ఇక సహస్ర పద్మాక్షితో, అమ్మ ఏంటమ్మా నా జీవితం ఇలా అయిపోయింది, బావకి నాకు పిల్లలు పుడతారని ఆ ఇంటి కోడలుగా బావకు భార్యగా నేను జీవితాంతం సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఎట్టి పరిస్థితులను నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయరు, బావకు మరొక పెళ్లి చేస్తారు అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది. సహస్ర బాధపడికి, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, ఎట్టి పరిస్థితులను విహారీకి నువ్వే భార్యగా ఎప్పటికీ ఉంటావో అలా ఉండేలాగా నేను చేస్తాను, నీ కోసం నేను ఏదైనా చేస్తానే, నీకు పిల్లలు పుట్టించాలనే కదా నా ఈ ప్రయత్నం అంతా, అందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను, నా ఒక్కగానొక్క కూతురువి నువ్వు బాధపడితే నేను చూడలేను అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక అప్పుడు విహారీని యమున, రే విహారీ డాక్టర్ ఏం చెప్పారా, లక్ష్మికి చూపు వస్తుందని చెప్పారు కదా అని అంటూ ఉంటే, అవునమ్మా వస్తుందని చెప్పారు అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున, విహారీ కంటి చూపు వస్తుందని చెప్పి అలా డల్గా ఈ విషయం చెప్తున్నాడేంటి, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి, పండు లక్ష్మిని నువ్వు లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి యమున పండుకి చెప్పిన తర్వాత విహారీతో, విహారీ నిజం చెప్పు విహారీ, లక్ష్మికి చూపు వస్తుందని అన్నారు కదా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. నాన్న విహారీ ఏమైంది నాన్న అని చెప్పి యమున అడుగుతూ ఉంటే, విహారీ యమునను హత్తుకొని, అమ్మ లక్ష్మికి కంటి చూపు శాశ్వతంగా పోయిందని డాక్టర్ అంటున్నారు అని చెప్పి అనగానే యమున చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి విహారీ నువ్వు అనేది, లక్ష్మికి ఎప్పటికీ కంటి చూపు రాదా అని అంటూ ఉంటే, ఒకే ఒక మార్గం ఉందంటమ్మా, లక్ష్మి కళ్ళకు మ్యాచ్ అయ్యే ఐ డోనర్ దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తే అప్పుడు తనకి కంటి చూపు వస్తుందని అన్నారు. ఏదేమైనా సరే, ఎంత ఖర్చైనా సరే నేను ఆ డోనర్ కోసం వెతుకుతాను, లక్ష్మికి ఆపరేషన్ చేయిస్తాను, తనకు కంటి చూపు వచ్చేలాగా చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున, భగవంతుడా అందరూ మంచిగా ఉండాలని కోరుకునే లక్ష్మికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలను ఇచ్చావో, తనకు కంటి చూపు పోవడం ఏంటి, డాక్టర్ ఎప్పటికీ కంటి చూపు రాదని చెప్పడం ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మికి కంటి చూపు వస్తుందని విహారీ యమునకు చెబుతూ ఉండగా అంబిక ఆ మాటలు వినేస్తుంది. ఇదేంటి సుభాష్ లక్ష్మి కళ్ళల్లో ఎప్పటికీ కంటి చూపు రాకుండా కెమికల్ వేశానని చెప్పాడు కదా, మరి ఇదేంటి ఈ విహారీ యమునకు చూపు వస్తుందని చెప్తున్నాడు, ఒకవేళ ఈ యమునను సంతోషపెట్టడం కోసం అలా చెప్పుంటాడా, విహారీ మాత్రం డల్గానే కనిపిస్తున్నాడు అని చెప్పి అంబిక ఇక అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా బయట నుండి ఇంటికి తిరిగి వస్తారు. పద్మాక్షి చేతిలో హాస్పిటల్ ఫైల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారక్క అని చెప్పి అంబిక అడగడంతో, హాస్పిటల్కి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. హాస్పిటల్గా ఎవరికి ఏమైందక్క అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు పద్మాక్షి, ఏం లేదు సహస్రకు మొన్న యాక్సిడెంట్ అయింది కదా, జనరల్ చెకప్కి వెళ్ళొస్తున్నాము అంతే అని చెప్పి
పద్మాక్షి అంటూ ఉంటుంది. అవును పిన్ని, అంతే. నాకు అప్పుడప్పుడు కాస్త కడుపు నొప్పిగా అనిపిస్తుంది కదా, డాక్టర్తో ఆ విషయం గురించి ఒకసారి మాట్లాడదామని వెళ్ళాము అని చెప్పి సహస్ర అంబికకు చెబుతూ ఉంటుంది. సరే అంబిక, మనం తర్వాత మాట్లాడుకుందాం, మేము ఫ్రెష్ అవ్వాలని చెప్పి పదవి అంటూ సహస్రని పద్మాక్షి గదిలోకి తీసుకొని వస్తుంది. ఏంటి తల్లి కూతుర్లు ఇద్దరు దేని గురించో టెన్షన్ పడుతున్నారు? వీళ్ళు పదే పదే గైనకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళొస్తున్నారు? మొత్తానికి వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటే అప్పుడు నాకు పనికొస్తుంది అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. పద్మాక్షి వాళ్ళు అంబికతో డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నామని చెబుతూ ఉండగా యమున కూడా వినేస్తుంది. అమ్మ సహస్ర, ఈ మధ్య నువ్వు తరచుగా కడుపు నొప్పని అంటున్నావు కదా, డాక్టర్కి ఆ విషయాలన్నీ చెప్పావా అని అంటూ ఉంటే, చెప్పానత్తయ్య, కొన్ని మెడిసిన్స్ వాడమని ఇచ్చారు అని సహస్ర చెబుతూ ఉంటుంది. డాక్టర్ ఇచ్చిన కోర్స్ని కరెక్ట్గా వాడమ్మా, అప్పుడే ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి యమున సహస్రకు చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సహస్ర లోపలికి వచ్చిన తర్వాత పద్మాక్షితో, చూసావా అమ్మ, అత్తయ్య నన్ను ఎన్ని ప్రశ్నలు వేసిందో. అత్తయ్యకి కొంచెం డౌట్ వచ్చినా ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరన్న నిజం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే బావకి నాకు ఉన్న బంధం తెగిపోతుందని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా అలా ఏమీ జరగదని, నువ్వు కూల్గా కూర్చో, నీకోసం నేను జ్యూస్ తీసుకొని వస్తాను. డాక్టర్ పిల్లలు పుడతారని చెప్పారు కదా, నువ్వు రిలాక్స్డ్గా ఉండు అని చెప్పి పద్మాక్షి జ్యూస్ తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు స్వామీజీ లక్ష్మి కోసం అని చెప్పి గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అఖండ జ్యోతి ఎగిసి పడుతూ ఉండడంతో లక్ష్మికి మళ్ళీ ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది అని చెప్పి స్వామీజీ తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మికి శాశ్వతంగా కంటి చూపు పోయిందన్న విషయాన్ని స్వామీజీ తెలుసుకుంటారు. యమున లక్ష్మి గురించి స్వామీజీని తెలుసుకోవాలని చెప్పి ఆయన దగ్గరికి పరుగులు తీస్తూ వస్తుంది. స్వామి, నా కోడలు లక్ష్మికి ఈ మధ్య వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. తనకొచ్చిన కష్టాలకు పరిష్కారం చెప్పండి స్వామి అని చెప్పి యమున స్వామీజీని వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు స్వామీజీ, లక్ష్మి ఆ అమ్మవారి కూతురు, స్వయంగా ఆ అమ్మవారే లక్ష్మిని దత్తత తీసుకున్నారు. అటువంటి లక్ష్మికి కష్టాలు వచ్చినా కూడా అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. త్వరలో లక్ష్మికున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. లక్ష్మికి ఎంతో ఓర్పు సహనం ఉంది. తనకున్న ఓర్పు సహనంతోనే ఆ కష్టాలను దాటుకొని వస్తుంది అని చెప్పి, తనకు కంటి చూపు పోయిందని నా దివ్య దృష్టికి తెలుస్తుంది. పోయిన కంటి చూపు తిరిగి రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏంటి స్వామి అది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి తల్లవడం, లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్లే తనకున్న గండాలన్నీ కూడా తొలగిపోతాయి. విహారిని, లక్ష్మిని కాపాడగలిగేది లక్ష్మి కడుపున పుట్టబోయే తన బిడ్డే అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో యమున, నా కొడుకు కోడలు క్షేమంగా ఉండడం కోసమని పరిష్కారం చెప్పారు కదా స్వామి, ఇకపై వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండేలాగా నేను చేస్తాను. లక్ష్మి ద్వారా నా ఇంటికి వారసుడు పుట్టేలాగా నేను చేస్తాను అని చెప్పి యమున స్వామీజీకి దండం పెట్టేసి సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు రాత్రిపూట లక్ష్మి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే విహారి లక్ష్మి దగ్గరకు వస్తాడు. లక్ష్మి, ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నాకు పగటికి చీకటికి తేడా ఏముంటుంది విహారీ గారు? చూపు కోల్పోయిన నాకు ఎప్పుడైనా చీకటిగానే అనిపిస్తుంది కదా, అటువంటప్పుడు నేను ఎప్పుడు ఎక్కడుంటే ఏంటి లేండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ప్లీజ్ లక్ష్మి, దయచేసి నా కోసం నువ్వు అలా మాట్లాడొద్దు, ఖచ్చితంగా నీకు కంటి చూపు వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, మన ఇద్దరిని ఈ టైంలో సహస్రామ్మ గారు చూస్తే బాగోదు విహారీ గారు, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఇక్కడే ఉండి తర్వాత రూమ్లోకి వెళ్తాను అని
లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నీకు తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటాను అని విహారీ అంటూ ఉంటాడు. తప్పు విహారీ గారు, సహస్రామ్మ మీరు ఇద్దరు భార్యాభర్తలు. సహస్రామ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. మీ ఇద్దరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, నా విషయం గురించి వదిలేయండి అని లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అంటూ విహారీ లక్ష్మితో, అయినా పదే పదే సహస్ర నా భార్య అని నాకు నువ్వు చెప్పకు లక్ష్మి, సహస్ర ఎప్పటికీ నా భార్య కాదు అని అంటూ ఉంటే, అదేంటి విహారీ గారు, సహస్ర మెడలో తాళి కట్టిన తర్వాత మీరు తనకి భర్త కాకుండా ఎలా ఉంటారో, సహస్ర అమ్మే మీ భార్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, సహస్ర ఎప్పటికీ నా భార్య కాలేదు. ఆ రోజు హాస్పిటల్లో మీ అందరూ నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటే నేను తట్టుకోలేక సహస్ర మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను. కానీ తన మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను. నా దృష్టిలో 3 ముళ్ళు వేస్తేనే దాన్ని పెళ్ళి అంటారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి అంటూ నేను కేవలం నీ మెడలో మాత్రమే 3 ముళ్ళు వేశాను. ఈ జన్మకు నువ్వే నా భార్యవి, సహస్ర నా భార్య కాలేదు అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటే, ఇక అప్పుడే అటువైపుగా వచ్చిన సహస్ర విహారీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు బావ నా మెడలో తాళి కట్టాడని నేను ఎంతగానో మురిసిపోయాను. నా మెడలో ఉన్న తాళికి విలువ లేదన్నమాట. బావ కేవలం 2 ముళ్ళు మాత్రమే నా మెడలో వేశాడనమాట అని చెప్పి సహస్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.